హలో అందరికీ, నేను మీ లాస్య. వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ అండ్ లాస్య వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చేసి మన ఛానల్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో చాలా వరకు అయితే ఈ సన్న ఉప్మా రవ్వ అనేది చాలామంది ప్రిపేర్ చేయరనమాట. చాలామందికి నచ్చదు. అలా కాకుండా ఇష్టంగా తినే విధంగా ఏ విధంగా చేయాలో ఈరోజైతే మన ఛానల్లో రెసిపీ చూసేద్దాం రండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా జీడిపప్పు వేసి చేసుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓకే, ఈరోజైతే మన రెసిపీ ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇక్కడైతే నేను గీతో ప్రిపరేషన్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలన్నమాట. గీ అనేది మనకు టోటల్గా మెల్ట్ అయిపోవాలి. మెల్ట్ అయ్యాక ఇక్కడ వచ్చేసి నేను 1 కప్పు రవ్వ తీసుకుంటున్నాను. ఇది మనకి ఉప్మా రవ్వ అన్నమాట. క్వాంటిటీలో చెప్పాలి అంటే 250 గ్రామ్స్ అన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి మనకి ఉప్మా అంతా ఈవెన్గా ఫ్రై అయ్యే విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఈ రవ్వ అనేది ఫ్రై చేసే ముందు మనకి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో కాకుండా మొత్తం టోటల్లీ లో ఫ్లేమ్లో ఉండాలి. సో ఇక్కడైతే మనకి రవ్వ అనేది పర్ఫెక్ట్గా వేగింది, ఫ్రై అయిపోయింది అనమాట. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని నేను రవ్వ కుక్ చేయడానికి ఇక్కడైతే ఆయిల్ తీసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉన్న వాళ్ళైతే మొత్తం గీతో కూడా కుక్ చేసుకోవచ్చు రవ్వ ఉప్మా అనేది. సో మనకి ఆయిల్ అనేది హీట్ ఎక్కిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. మనకి జీలకర్ర అనేది కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. జీలకర్ర ఫ్రై అయ్యాక కూడా ఇక్కడ నేను క్యాష్యూస్ తీసుకుంటున్నాను. ఇవి వచ్చేసి 10 లేదా 12 ఉంటాయి క్యాష్యూస్. ఈ క్యాష్యూస్ మంచిగా రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కూడా మనకి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలి, లేదంటే ఇవి మాడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టాక 1 స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. మనకి శనగపప్పు అనేది కూడా మంచిగా రెడ్ కలర్లోకి వచ్చేంత వేగిపోవాలి. ఇక్కడైతే మనకి పర్ఫెక్ట్గా వేగిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసాక పచ్చిమిర్చి కూడా ఇలా చాప్ చేసి వేసుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే ఇంకొక టిప్పు, మనకి చాప్ చేసిన అల్లం కూడా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే కొంతమందికి నచ్చదనమాట. అవి మనం ఉప్మా తింటుంటే పంట కింద పడతాయి కాబట్టి ఇక్కడ మాకు కూడా నచ్చదు, అందుకే నేను స్కిప్ చేసేసాను. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు. మనకి ఇక్కడ వచ్చేసి మంచిగా ఆనియన్స్ అనేది ఫ్రై అయ్యాక ఈ విధంగా వాటర్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను 1 కప్పు రవ్వకి 1.5 కప్ వాటర్ వేసానన్నమాట. ఒకవేళ లూజుగా తినాలనుకుంటే ఉప్మా ఫంక్షన్ స్టైల్లో తినాలనుకుంటే 1 కప్పు రవ్వకి 2 కప్పులు వేసుకోవచ్చు, లేదంటే 2.5 కప్పులు వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనం చేసేది పొడి ఉప్మా కాబట్టి 1 కప్కి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసాక సాల్ట్ వేసుకొని టేస్ట్కి తగ్గట్టు లిడ్లు వచ్చేసి ఒక 2 మినిట్స్ మంచిగా ఈ విధంగా మరగనివ్వాలన్నమాట. ఈ విధంగా మరిగేటప్పుడే మనం ఫ్రై చేసుకున్న రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వ అనేది మీడియం ఫ్లేమ్లో కూడా ఉండకూడదండి. రవ్వ వేసేటప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక సైడ్ నుంచి రవ్వ వేస్తూ మరొక సైడ్ నుంచి ఈ విధంగా కలుపుతూ ఉండాలి, లేదంటే మనకి రవ్వ అనేది ఉండలు కట్టేస్తుంది. మంచిగా కలుపుతూనే ఉండాలి. నాకైతే ఒక 2 లేదా 3 మినిట్స్ పట్టిందనమాట మనకు ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా కలవడానికి. రవ్వ అనేది
మన లో ఫ్లేమ్లో ఉండాలన్నమాట ఫ్లేమ్ అనేది. అలా అయితేనే మనకు ఉండలు కట్టకుండా పర్ఫెక్ట్గా వస్తుంది కన్సిస్టెన్సీ అనేది. ఈ విధంగా ఈవెన్గా కలుపుతూనే ఉండాలి. సో ఇక్కడ అయితే చూడండి వీడియో క్లిప్లో నాకైతే ఎక్కడ కూడా రవ్వ అనేది ఉండలు కట్టలేదు, పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ విధంగా వచ్చాక ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా వచ్చాక ఇంకా 5 లేదా 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి మనం లిడ్ క్లోజ్ చేసుకోవాలన్నమాట. మనం లిడ్ క్లోజ్ చేశాక లిడ్కి వచ్చే ఆవిరితోటి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది మనకి పొడి ఉప్మా అనేది. ఇక్కడ చూడండి మన పర్ఫెక్ట్గా వచ్చింది ఉప్మా అనేది. ఇక్కడ నేను చూపిస్తున్నా, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మనకి ఉప్మా అనేది. ఈ విధంగా వస్తే సరిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్మా అనే నచ్చని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకొని తినండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ట్రై చేయని వాళ్ళు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ కనుక చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.